అంటే గతంలో ప్రభుత్వాలు మారుతాయి, సింబల్స్ మారాలనే రూల్ ఉందా? ఎందుకు తీస్తా ఉంటారు? అటువంటి రూల్ ఏం లేదు ఇప్పటిదాకా. ఉమ్, ఇది కొత్తగా చూస్తున్నాం మేము కూడా, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము. ఉమ్, సంస్కృతికి భిన్నంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, అది మంచిది కాదు ఎవరికే కానీ, ఉమ్, వారికే కానీ రేపు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ. ఉమ్, గత 10 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం ఉండే, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదే. ఉమ్, సంస్కృతిని కాపాడే విధంగానే చేసాం తప్ప దానికి భిన్నంగా పోలేదు మేము. అంటే కాకతీయులకు సంబంధించి కళా తోరణాన్ని తీయడము, ఇక్కడ చార్మినార్ తీసి మారుస్తామనడము, అదేవిధంగా గీత చార్మినార్ అంటే ఒక 450 సంవత్సరాల నుంచి అది పేరునికే హైదరాబాద్ అనగానే ముందు వచ్చేది చార్మినార్. ఉమ్, అటువంటి దాన్ని మారుస్తారంటే ఆయన విఘ్నతకే వదిలేస్తారు. అది ఉమ్, మేము మాత్రం మా పార్టీ తరఫున ప్రొటెక్ట్ చేస్తాం ఇది. ఉమ్. ఎట్లా చూస్తారు సార్? ఒకవైపు కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, అభివృద్ధి చేయలేదు మా ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్తాను. సరే మేము చేయకుంటే మీరైనా అభివృద్ధి చేయండి, మరి ఇవన్నీ ఎందుకు? ఉమ్, అభివృద్ధి జరగలేదని ఎప్పుడైతే మీరు అంటున్నారో మీరు అభివృద్ధి చేయండి. ఉమ్, ఉన్నటిని మార్చే అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఉమ్. ఎట్లా ఉంది సార్ ప్రజల్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది కదా, ఉమ్, డెఫినెట్గా తెలుస్తుంది. పబ్లిక్ ఏం పెద్ద హ్యాపీగా లేరు, ఉమ్, ఎవరికైనా స్కీమ్లు అటువంటి ఏమి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దీని తర్వాత మా పార్టీ పరంగా ప్రొటెక్ట్ చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి, వాటిపైన దృష్టి పెడతాం. ఎట్లా చూస్తారని ఇవాళ కేటీఆర్ గారు ఆందోళన కార్యక్రమం చేపట్టడం చార్మినార్ దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ సింబల్స్కి సంబంధించిన దానికి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ టోటల్ అస్తిత్వాన్ని, అంటే మొదట ఏంటంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలు వాటికి అంతా విరుద్ధంగా ఇస్తాను ప్రకటించి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ కన్నుమరు చేయాలనే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేయాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కొట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు. రేవంత్ రెడ్డి మాటలకు ఎవరు ఆదరరు, బెదిరరు, ఎవరు ఊకోరు. కాకతీయ కళాతోరణం కానీ ఇక్కడ చార్మినార్ కానీ 400 చరిత్ర గల చార్మినార్ తెలంగాణకు హైదరాబాద్కి ఐకాన్. హైదరాబాద్ ఐకాన్నే మార్చంటే ఎవరైనా ఊకుంటారా? యునెస్కో గుర్తింపు పొందిన దీనికి ఏది చార్మినార్ను అలాంటి ప్రపంచ పర్యాటక రంగంలో ఒక గుర్తింపు పొందిన చార్మినార్ తీసేయడం ఒక మూర్ఖత్వం. ఇవాళ గవర్నమెంట్ ఎంబ్లెమ్ చూస్తే ఎవరైనా కూడా ఓహో యునెస్కో గుర్తింపు పొందిందని చెప్పి ఒక ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ రకంగా రాచరిక ఆనవాళ్ళను తూర్చేస్తానే దాని లోపల ఇవాళ ఈ చార్మినార్ లోన్ తీసేస్తామని చాలా మూర్ఖత్వంగా తెలంగాణ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. గతంలో అసఫ్ జాయిలు, కుతుబ్ షాయిలు, గోల్కొండ నవాబులు ఎంతోమంది తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. మరి అవన్నీ రాచరిక ఆనవాళ్ళే తీసేస్తావా? ఇదేమైనా చార్మినార్ ఏమైనా నిజాం నవాబు కోట కాదు కదా దాన్ని తీసేయడానికి. అలాంటి వాడికి ఇవాళ మనం కాపాడుతాను, హెరిటేజ్ కింద దాన్ని కాపాడుతున్నాం, ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు వెచ్చించి దాన్ని కాపాడుతుంది, వారసత్వ సంపదను కాపాడుతుంది. అలాంటి డబ్బులు పెట్టి వారసత్వ సంపదను కాపాడే ప్రభుత్వాలు ఇవాళ ఎంబ్లం పెట్టుకుంటే తప్పే ఉన్నది, ఒక లోగోని పెట్టుకుంటే తప్పే ఉన్నది. ఈ రకంగా తీసేయడానికి తెలంగాణ సమాజం ఎవరు కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కనుక తీసేస్తే ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం ఉధృతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక అంశంతోనే నామరూపాలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జూన్ 2కి సోనియా గాంధీని కూడా పిలిపిస్తున్నట్టు తెలుస్తాం, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ 2004లో ప్రభుత్వం ఏర్పడంగానే తెలంగాణ వచ్చిందా? రాలే కదా. తెలంగాణ ప్రజలు కొట్టాడి ఎన్నో వందలాది మంది ప్రాణాలు ఆత్మత్యాగం చేశారు. ఎంతోమంది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇస్తే దిగి వచ్చి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కొట్టాడితే తెలంగాణ వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రేమతో దయాదక్షిణ తెలంగాణ ఇవ్వలే. కాబట్టి తెలంగాణ తల్లి అనే గుర్తింపు సోనియా గాంధీకి రాదు. సోనియా గాంధీ ఇవ్వలేదండి, భారత పార్లమెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి ఈ దేశంలోని పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడ్డది. సోనియా గాంధీ సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు. అట్లా అంటే మరి వాళ్ళు చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత ఎందుకు తెలంగాణ బిల్లు పెట్టలేదు? మళ్ళీ తెలంగాణ ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే భయపడి రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ బిల్లు పెట్టారు తప్ప వాళ్ళు తెలంగాణ మీద ప్రేమ లేదు. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మరి 3వ సంవత్సరంలో ఈ అవతరణ దినోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా జరుగుతుంది? మేము ఇవాళ అధికారంలో లేకుండా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా ఉద్యమ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు 3 రోజుల ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. రేపు 1వ తారీఖు రోజు అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందు నుంచి అమరజ్యోతి వరకు కూడా చాలామంది ఉద్యమకారులు, సబ్బండ వర్గాలు, విద్యార్థులు, డాక్టర్లు, మేధావులు, లాయర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్కంచెల్లి ర్యాలీకి వస్తారు. దానికి కేసీఆర్ గారు కూడా రాబోతున్నారు క్యాండిల్ లైట్లతోని. దాదాపు 10,000 మందితోని అమరజ్యోతి వరకు ర్యాలీగా మేము పోబోతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. జూన్ 2 రోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో
అక్కడ సభ ఉంటుంది. దాని తర్వాత 3 తారీఖు రోజు జిల్లా కేంద్రాల లోపల ప్రతి జిల్లా కేంద్రం లోపల కూడా వివిధ సేవా కార్యక్రమం ఉంటుంది. జాతీయ పతాక ఆవిష్కారం ఉంటుంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటాయి. ఈ రకంగా 3 రోజులు తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మొత్తానికి కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర రావడం జరిగింది. సో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుండా ఇదే విధంగా నడిస్తే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా ఉండదు? ప్రభుత్వం మొండి వైఖరితో పోతే మాత్రం ఖచ్చితంగా మీరు రోడ్ల మీద కష్టం. మా పని తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ, కొట్లాడిన నాయకత్వం, కొట్లాడిన క్యాడర్ మాది. ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మేము సైలెంట్ కూకుంటామా? ఖచ్చితంగా కొట్లాడతాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ లోగోలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉండే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార సింహం పైన మారుస్తామని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలా చార్మినార్ కూడా కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇలా అధికార పార్టీలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార చిహ్నాన్ని మారుస్తూ ఉంటుంది? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి అంటే అసలు తెలంగాణ గురించి 2001 నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా ఆయన ఆందోళన మీద ఒక జెండా కూడా పట్టుకెళ్ళే. అందుగురించి తర్వాత ఈ తెలంగాణ కాంగ్రెస్లో జాయిన్ అయిన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత బై లక్కీ బై ఎఫెక్టెడ్ ఆయన సీఎం అయింది. ఆ తర్వాత ఆయనకు అసలు ఏం తెలియదు. పబ్లిక్లో ఆయన మైండ్లో అయింది, ఆయన జనరల్గా పబ్లిక్ ఆలోచనలు ఏం చేస్తారని ఆయనకు తెలియదు. చార్మినార్కి చాలా డిస్కషన్ చేసిన తర్వాత చార్మినార్ కాకతీయ కమాన్ పెట్టిన కేసీఆర్ అది ఈరోజు మేము ఇద్దరు కూడా తీసి పెడదామంటే అది ఈజీ లేదా? అది ఇట్లా చేస్తే టోటల్ ఇంకా ఒకసారి తెలంగాణ ఆందోళన ఎట్లా జరిగింది సేమ్ అట్లా ఆందోళన జరిగింది. ఈ రోజు నుంచి ఇది జస్ట్ ఆయన అలౌన్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. చార్మినార్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. రాబోయే రోజు ఇట్లా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ నడపాలి అంటే కంపల్సరీ ఇది చార్మినార్కి కాకతీయకి టచ్ చేసేకి అవసరం లేదు. ఎట్లా అంటే ప్రభుత్వాలు మారితే ఈ లోగోలు చిహ్నాలు మార్చాలా, ఏం చెప్తుంది? మీరు జనరల్గా ఆయన ఇచ్చిన హామీ గ్యారంటీ కార్డు కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా ఇంప్లిమెంట్ చేయలే. మైనారిటీస్కి 420 ప్రోగ్రామ్ ఇచ్చిన, 420కి 420 చేసిన, ఇప్పటివరకు ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఈరోజు వచ్చిన తర్వాత మేము ఇట్లా చేద్దామన్నది ఈ మిస్గైడ్ చేసినకి అపోజిషన్కి పబ్లిక్కి మిస్గైడ్ చేసినకి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఏం లేదా అసలు నేను ఫండ్ చేయడానికి చేసినకి పని చేయడానికి అసలు ఇష్టం లేదా? ఎట్లైనా పబ్లిక్కి కన్ఫ్యూజ్ చేయాలి, పబ్లిక్కి ఏమైనా ప్రోగ్రాంలో పెట్టి ఆయన ఆందోళనలో ఉండే ఈయన పని ఈయన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. దాంతోపాటు ఒకవైపు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా June 2కి కూడా సోనియా గాంధీని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఏం చెప్తారు? మీరు ఒకసారి ఆలోచించండి. 2001 నుంచి 2014 వరకు 1100 అబౌవ్ స్టూడెంట్స్ జనరల్ చాలామంది మీరు చూసిన ఆత్మహత్య చేసిన జనరల్గా. ఆ తర్వాత కూడా చాలామంది జైల్లో పోయినా మా మీద 57 కేసెస్ బుక్ అయింది. ఆ కేసెస్ మొత్తం చేసిన పబ్లిక్ డిమాండ్ మీద చాలా రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బంద్ చేసి ఇంత ఆందోళన చేసి 14 ఇయర్స్ ఆందోళన చేసిన తర్వాత మాకు తెలంగాణ వచ్చింది. ఇప్పటి వరకు అంగ్రేజ్ ఇండిపెండెంట్ ఇచ్చిన అంటే మీరు ఈరోజు మీరు అగ్రీ చేస్తారా? అంగ్రేజ్ ఇయ్యలే. మేము ఆందోళన గాంధీ నుంచి చాలామంది అప్పుడు ప్రాణం ఇచ్చిన తర్వాత హిందుస్థాన్కి ఫ్రీడమ్ వచ్చింది. ఆ తర్వాత సేమ్ తెలంగాణలో కూడా చాలా 4 crores పీపుల్స్ ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు సోనియా ఇచ్చిన ఆయన ఇచ్చిన అంటే అది రాంగ్. అట్లా మాట్లాడితే ఇండియాకి కూడా అంగ్రేజ్ ఇచ్చిన మాట్లాడతారా మీరు? అట్లా చెప్పవద్దు. జనరల్గా కేసీఆర్ చేసిన వర్క్, కేసీఆర్ మరణ్ భరత్ చేసిన, డాక్టర్స్ కూడా డిక్లేర్ చేసిన ఈరోజు లేకుంటే రేపు 100% చచ్చిపోతారనేది ఆయన ఆ టైంలో కూడా ఆయన బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి నా బ్యాక్ స్టెప్ తీసుకెళ్ళి ఆయన ఆ తర్వాత డిక్లేర్ చేసిన. ఈరోజు వచ్చిన తర్వాత అసలు మేము ఒకే మాట సీఎం నుంచి అడుగుతాం, మీరు ఒక్కసారి జై తెలంగాణ చెప్పినా మీరు చెప్పండి. 14 ఇయర్స్లో ఒక్కసారి జై తెలంగాణ కూడా చెప్పలేను. ఆంధ్రలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన పని చేసిన తర్వాత కాంగ్రెస్లో వచ్చిన తర్వాత బై యాక్సిడెంట్ సీఎం అయింది ఆయన అంతే. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు సంబంధించిన చిహ్నాన్ని తీసేస్తాం మారుస్తామంటా ఉంది? ఒక దుర్మార్గంగా పాలన స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో 10 సంవత్సరాలు రామరాజ్యం నడిచింది, ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది. రావణుడు కాబట్టే ఈరోజు మళ్ళీ తెలంగాణను ఒక అంటే అంటారు కదా విధ్వంసం చేయడానికి ఒక ఆర్ఎస్ఎస్ ఒక ముఖ్యమంత్రి కాదు ఒక ఆర్ఎస్ఎస్ మనిషి మాట్లాడినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 6 గ్యారంటీలు ఎక్కడో కొట్టుకుపోయినాయి. ప్రజల పాలన పోయి ప్రజలను వేరే దిక్కు అంటే వేరే సైడు
దృష్టి మరలించడానికి ఈరోజు చార్మినార్ను మళ్ళంటే మన వరంగల్ కాకతీయ తోరణం తీసేద్దామని మాట్లాడుతుండు. ప్రజలకు ఏం పని చేస్తున్నావు అని నేను ఎన్నో వీడియోలలో అడుగుతున్నా. కేసీఆర్ చెయ్యలేని పనులు నువ్వు చేయరా తండ్రి అని మేము రిక్వెస్ట్ పెట్టి కూడా ఈరోజు కూడా మళ్ళీ అడుగుతున్నాం. ఈరోజు లోగో తీస్తా అంటే అందులో ఏమవుతుంది, నష్టం ఏమైనా అయిందా, 1000 కోట్ల కుంభకోణం అయిందా అందులో లోగోలో కూడా? అది కూడా తీసి మళ్ళీ మారుస్తా అంటున్నాం. దానికి కూడా కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టాలని మళ్ళీ చూస్తున్నాడు. మళ్ళీ ఇది ఏంటంటే ఒక దుర్మార్గము. కేసీఆర్ చేసినవి అన్నీ నేను మార్చేస్తా అంటుండు. మళ్ళీ ఇప్పుడు సెక్రటరీలో కూర్చుంటుండు, అది మార్చేయమని చెప్పండి. అలా పోయి ఎందుకు కూర్చుంటుండు, అది తీసేయండి. అది తీసేసి మళ్ళీ అది గులగొట్టి మళ్ళీ కట్టమని చెప్పండి. అలా కూర్చొని అన్నాడు కదా, ప్రజాపాలన వాళ్ళని అన్నాడు, ప్రగతివాది అది చేసేయండి. ఎన్నైతే ఎన్నో ఉన్నాయి అట్లా అంటే. ఇప్పుడు ఎన్నో తెలంగాణలో ఎన్నో నిజాం చేసి కట్టడాలు ఉన్నాయి, అవన్నీ గులగొడతాడా? ఈ లోగోలు తీసేస్తా అంటుండే. ఇది అంటే ప్రజలకు పరిపాలన చేయడానికి రాలేదు. ఒక ఏంటంటే టైంపాస్ చేసి ఆయన సంపాదించుకొని బాగా ప్రజలను వేరే దిక్కు తీసుకొని పోయి ఒక ఆర్ఎస్ఎస్ ఒక అంటారు కదా, ఒక బుర్గ లోపల మొత్తం పైనుంచి కప్పుకొని గాడిది ఒకటి పులి తోలు చుట్టుకొని నేను పెద్ద పులిని అనుకుంటుండు. కానీ కాదు, రేవంత్ రెడ్డి గారు ఇవి చేసేది అన్నీ తప్పు. మంచి పాలన చేసి కేసీఆర్ కన్నా మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు చూడండి. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పాలనలు చేసి ఇంట్లో మళ్ళీ ఇక్కడ మేము అందరం కొట్టుకొని గుద్దుకోవడం, ఇది గంగా జమున తైజీబు. చార్మినార్ అంటే భాగ్యమతిది ఒక చిహ్నము, ప్రేమ చిహ్నము. ఆ ప్రేమ చిహ్నాన్ని మేము తెలంగాణ లోగోలో అందులో పెట్టినందుకు అది తీసేయడం అనేది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. మీకు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఎవరు చెప్తున్నారో, మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పిచ్చి చాతలు చేస్తుండో, లేకుండా మనుషులను వేరే దృష్టి మరలించడానికి మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందియాలని రేవంత్ రెడ్డికి లేదు, కాదు కూడా. ఇది జూన్ 2కి కూడా ఒకవైపు సోనియా గాంధీని కూడా పిలుస్తున్నాడు తెలుస్తూ ఉంది. అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని పిలవాల్సిందే వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ ఇచ్చిందంటే ఆమె దగ్గర వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తుండే. ఇప్పుడు ఒక మృత్యు అంచులకు పోయి బాప కేసీఆర్ది ఇచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చిందంటే ఏమైనా చేతిలో చాక్లెట్ ఇచ్చింది ఆమె? ఇన్ని 60 ఏళ్ళ పాలన ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది అదైనరు, ఎంతమంది బలిదానాల తర్వాత ఈరోజు కేసీఆర్ బాబు మా చావు ముఖంలో పెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత ఆయన చనిపోతాడు అనే ముందు ఆమె ఇచ్చింది. అంతేగాని ఏదో పోగానే మనం ఇప్పుడు ఢిల్లీకి పోగానే చాక్లెట్ పెట్టినట్టు తెలంగాణ ఇయ్యలేదు కదా. 60 ఏళ్ళు పోరాటం తర్వాతనే తెలంగాణ వచ్చింది. ఈరోజు ఒక ప్రభుత్వ దానికి ఒక ఆమెను ఎట్లా పిలుస్తారు అధ్యక్షురాల్ని? ఈరోజు ప్రతి ఒక్కరు అట్లనే పిలుచుకోవాలంటే ఎన్నో పిలుస్తుండే కేసీఆర్ గారు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో ఆమెను పిలవడం అది ఎంతవరకు సబబు? ఆమె ఇచ్చిందంటే ఆమె ఇంట్లోకించి ఇచ్చిందా? ఆమె ఒక ఇటలీ ఆమె వచ్చి ఇక్కడ వచ్చి ఉండి ఈమె చేసింది. ఇట్లా ఆయన అన్ని ఎట్లా అంటే అసలు ఆయనకు పరిపాలన మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉండుంటే ఈ పాటికి 4 నెలల్లో 5 నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఇవ్వాలి. 420 హామీలలో 420 పక్క పెట్టి 6 గ్యారంటీలు కూడా కరెక్ట్ లేవు. ఎక్కడో పబ్లిక్ను తీసుకొని పోవాలనే ఇవన్నీ అంటే మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ పనులు చేస్తున్నాడు. ఒకవేళ చార్మినార్ కావచ్చు, అదేవిధంగా కాకతీయ కళాతోరణం కావచ్చు, ఇవి మారుస్తే తీసేస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి? మార్చేటోడు లేడు, మార్చేటోడు పుట్టలేడు. చార్మినార్ దగ్గరికి ఇది ఒక చరిత్ర. చార్మినారు 400 సంవత్సరాలు దాటిపోయింది, ఒక చరిత్ర. మట్టిలో కలిసిపోతాడు వాడు, ఎవరైనా పర్లేదు. అక్కడ కళాతోరణం కానీ ఇక్కడ చార్మినార్ని కానీ ఇది ఒక చార్మినార్ అంటే అందులో ఒక లక్ష్మీ మాతది కూడా ఉన్నది, ఒక మస్జిద్ ఉన్నది, ఒక ప్రేమ చిహ్నం ఉన్నది. దాన్ని ముట్టుకునే మొగ్గోడు ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టబోడు. రేవంత్ రెడ్డి గారు మట్టిలో కలిసిపోతాడు, ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతాడు. ఎట్లా అసలు కొత్తది సృష్టించు. చార్మినార్ లాగా ఇంకోటి దమ్ముంటే కట్టురా రేవంత్ రెడ్డిగా. నీ పరిపాలన ఇంకోటి ఉంటే కట్టి చూపించి అది మాట్లాడు. ఇది 400 చరిత్ర. మేము ఒక గుడిలాగా చూసుకుంటారు, ఇక్కడ ఒక మస్జిద్ లాగా. ప్రతి మతం వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రపంచం నుంచి వచ్చి చార్మినారు ఒక నిదర్శనం. తెలంగాణలో ఒక నిదర్శనం ఇది చార్మినార్ అంటే. ఈ చార్మినార్ డివిజన్కు నేను మహిళా వైస్ ప్రెసిడెంట్ను. 10 సంవత్సరాల నుంచి మేము గంగా జమున ఇక్కడ బతుకమ్మ చేస్తా, రంజాన్ చేసుకుంటాం, మేము క్రిస్మస్ చేసుకుంటాము, ప్రతి ఒక్కటి ఇక్కడ చేసుకుంటాము. అట్లాంటిది నువ్వు చార్మినార్ లోగోని ఎట్లా మారుస్తావు? ఒక ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి దాన్ని చేంజ్ చేసేది అధికారం లేదు. వేరే విషయాలలో నువ్వు కేసీఆర్ చేసుకుంటా అంటే చేసుకో, దమ్ముంటే. కేసీఆర్కి ఎదుర్కొని ఏం చేసుకుంటావు చేసుకో, కానీ ఇట్లాంటి పిచ్చి దాంట్లో మాత్రం రావద్దు. అంటే వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించిండు, మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ఇందిరమ్మ పాలన అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన అభివృద్ధి జరగలేదంటారు? వాని బొంద వాడు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటావు, వాని బొంద అని చెప్తున్నావు. వాడు ఎక్కడ పెట్టుకుంటూ కళ్ళు, అసలు మనిషి ఆ పిచ్చోడా వాడు. కంటి వెలుగు ప్రోగ్రాం కేసీఆర్ పెట్టిండు, మళ్ళీ కేసీఆర్ పాలనలో కంటి వెలుగు ప్రోగ్రాం పెడతాం, వానికి కంటి ఆపరేషన్ చేపిస్తాం. వానికి తెలివి లేకుండా ఒకరిని మెచ్చుకునేది లేదు వానికి.
ఒక గవర్నమెంట్ మంచి చేసిందంటే నువ్వు ఇంకంతకన్నా మంచి చెయ్యి. ఎవరు వద్దంటలేరు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు అంటారు కదా, పిచ్చోని చేతికి రాయి ఇచ్చినట్టు అయింది. ఆ రాయి ఇచ్చినాక వాడు ఎక్కడ కొడతాడో ఎవరికి నిద్ర లేదు. 5 నెలల నుంచి నిద్ర లేదు ఎవరికి. ఎప్పుడెక్కడ ఏం చేస్తాడో ఎవరికి అర్థమైతే లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. పిచ్చి గోలు వేసుకోవడం మంచిది. ఏం చెప్తారు? మొత్తం కేటీఆర్ కూడా ఇవాళ వచ్చి ఇలా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాడు చార్మినార్ ముంగట. ఏంది మీ మోటివ్? మా మోటివ్ ఏంటంటే దీనికి ఇక్కడ వచ్చి ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఎవరికి పుట్టలేడు కూడా. మేమందరము కేటీఆర్ కాదు కేసీఆర్ అందరు వచ్చి కూడా ఇక్కడ మేము చేసుకున్నాక యావత్ తెలంగాణ మాత్రం అందరం వస్తాము. ఇక్కడ దాన్ని ముట్టుకునే దమ్ము లేదు రేవంత్ రెడ్డి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తావో చూడు. దీన్ని ఒకవేళ మారిస్తే మాత్రం నీకు పుట్టగతులు ఉండే. తెలంగాణ ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూస్గా ఏ రాజముద్రతో అయితే ముందుకెళ్తున్నామో ఆ రాజముద్ర తప్పకుండా అలాగే ఉండాలి. లేకపోతే ఇది తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణకు ఉడికికే దెబ్బగొట్టే కార్యక్రమము రేవంత్ రెడ్డి పెట్టాడు. ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే రేవంత్ రెడ్డి ఈరోజు కక్షగట్టి మతతత్వ పార్టీల తొత్తుగా మారి, బీజేపీ తొత్తుగా మారి మరి ముస్లిం మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతో చూద్దాం. కానీ ఇది ముస్లింలకు సంబంధించిందో కాదు, ఇది సర్వమత సారాంశంగా ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉన్నది, అదేవిధంగా మక్కా మసీద్ ఉంది. తర్వాత అన్ని మతాల వాళ్ళు ఇక్కడ వస్తారు. అందరు కూడా దీని ఒక ప్రపంచ ఏమంటారు ఒక మాన్యుమెంట్గా చూస్తారు దీన్ని. సో ఎక్కడ ఇండియాకి వచ్చిందంటే తప్పకుండా హైదరాబాద్కి వస్తే తప్పకుండా ముందు చూసేది చార్మినారే. ప్రభుత్వం అది కక్ష సాధింపు చర్య. ఆయనకు తెలంగాణ అస్తిత్వం గురించి తెలియదు. ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. సో కాబట్టి ఈరోజు ఏ రకంగానైనా కేసీఆర్ మార్క్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కట్టడాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మర్చిపోయే విధంగా ఈరోజు రేవంత్ గారి పాలన ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఆ పాలన చూసి విధ్వంస పాలన అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా తప్పు కదా. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ లోగో కూడా అది ఆనాడు నెహ్రూ చేయడం జరిగింది. తర్వాత జనతా పార్టీ వచ్చింది, ఇప్పుడు యూపీఏ వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తాం. ప్రభుత్వాలు మారినప్పుడు అలా లోగో మారదు కదా. అంటే ఈయన లోగో మారుతున్నాడంటే ఈ అస్తిత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం. కేసీఆర్ రూపురేఖలు ఉండొద్దని, లేదా తెలంగాణ అస్తిత్వంలో ముఖ్యంగా ఈ చార్మినార్ కానీ తెలంగాణ కళాతోరణం ఇవి 2 చాలా ప్రసిద్ధిగాంచి మరి పెట్టడం జరిగింది. ఒకవేళ నీకు అంత ఇష్టం ఉండేదని పెట్టాలనుకున్నప్పుడు అదనంగా ఇంకేమైనా పెట్టాలంటే దాంట్లో పెట్టొచ్చు. మోనోగ్రామ్ పెద్దగా చేయొచ్చు, సైడ్కి ఎక్కడ ఒక కనిపించినట్టు ఏర్పాటు చేయొచ్చు. అట్లా చేయకుండా మొత్తమే తీసేయాలని మాట్లాడడం అయితే చాలా ఆ నిర్ణయానికి రావడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కేసీఆర్ గారు పిలిపిస్తే దాన్ని అందుకొని మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. దాంతోపాటు సోనియా గాంధీని కూడా పిలుస్తున్నాడు తెలుస్తాం జూన్ 2కి అవతరణ దినోత్సవానికి. సో తెలంగాణ ఇచ్చిన తల్లి ఖచ్చితంగా వస్తుంది మాట్లాడుతుంది. సో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా పిలుచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ అది తెలంగాణ అస్తిత్వం మీద ఎక్కడ కూడా మరక రాకుండా చూడవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి. సో కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు పిలిపిస్తే దాన్ని అందుకొని ఉద్యమం చేపడతాం. రేవంత్ రెడ్డి తన ఆలోచనను ఏదైతే చార్మినార్ను తీసేయాలి, తెలంగాణ మా కాకతీయ కళాతోరణం తీసేయాలనే రెండింటిని యథావిధిగా ఉంచితే తప్ప తెలంగాణ ప్రజలు శాంతించే పరిస్థితులు లేరు. తప్పకుండా అన్ని రకాలుగా ఆలోచించి కేసీఆర్ గారు పిలుపులు అందుకొని తప్పకుండా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. చెప్పు బ్రదర్, ఇవాళ ఎట్లా చూస్తారు? అంటే 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఈ సింబల్స్ కానీ ఇవి కానీ ఇలాంటి మనం చూడలేదు. సో ఇప్పుడు కొత్తగా సింబల్ తీసుకొచ్చి పెడతాము, చార్మినార్ని తీసేస్తాము, లేకపోతే మారుస్తాము, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేసి మారుస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీంట్లో? ఈ 10 ఏళ్ల కాలంలో ఎటువంటి మార్పులు సింబల్స్లలో అటువంటి మార్పులు చేయడం కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు రాష్ట్రాలకు విడిపోయినా కానీ సోదర భావంతో కలిసిమెలిసి జీవించి ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి టీడీపీ ప్రధాన అనుచరుడిగా, చంద్రబాబు అనుచరుడిగా కోవట్టుగా ఉండి ఏది తెలంగాణ ఆత్మగౌరవం, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది, నిధులు నియామకాలపైన జరిగింది. దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాలు, వారి సంపదను అన్నీ కాపాడుకోవడం కోసం, మన చారిత్రక కట్టడాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉద్యమం జరిగింది. అటువంటి ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాక మనం కాకతీయ కళాతోరణం కానీ, చార్మినార్ కానీ కుల మతాలకు అతీతంగా అన్ని మతాలను మాడిఫై అన్ని మతాలను కలుపుతూ మన తెలంగాణ సుభిక్షంగా 10 ఏళ్ల పరిపాలన చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను అవహేళన చేసి మాట్లాడింది. ఈరోజు సాధించుకున్న 10 ఏళ్ల తెలంగాణలో
మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఆంధ్రకు మనకు వివాదాలు సృష్టించే విధంగా ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈరోజు సోదరభావంతో హైదరాబాద్లో కలిసిమెలిసి జీవిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ తోరణాలు తీసేసాం అవి అనడం వల్ల మనం వాళ్ళని ఒక మాట అనడం, వాళ్ళు మనల్ని ఒక మాట అనడం, అవి వివాదాలకు ఒక కారణం అవుతుంది అని శాంతి సంరక్షణకు అది ఎప్పటికీ ప్రాముఖ్యత చూపదు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి కానీ, తెలంగాణ అమరులకు కానీ, తెలంగాణ మేధావులకు కానీ, తెలంగాణ ఆ రోజు కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, తెలంగాణ మేధావులు కానీ వాళ్ళకు పూర్తి విరుద్ధంగా ఉన్నవి. రేవంత్ రెడ్డి నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు భంగపరచాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, మీ ప్రభుత్వం పైన తిరగబడతారు. ఆ రోజు ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో ఆ సిచ్యువేషన్ జరిగే స్థాయికి మీ ప్రభుత్వం తీసుకురావద్దు. ఎందుకంటే మేము కూడా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాము. కానీ మీరు తెలంగాణలో మీరు ప్రజల సంక్షేమం పక్కకెట్టి కేసీఆర్ను భంగపరచాలని, కేసీఆర్ను లేకుండా చేయాలని కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అట్లాంటి వ్యవస్థలు మీరు పూనుకుంటే కేసీఆర్ కాదు ప్రజలు మిమ్మల్ని క్షమించారు, ప్రజలు మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వాలను కానీ, తెలంగాణ కట్టడాలను కానీ అట్లాంటివి ఏంటి కించపరిచినా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటివి మానుకోవాలి. దాంతోపాటు ఒకవైపు అవతరణ దినోత్సవం జూన్ 2 రాబోతా ఉంది. సో దాన్ని సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఒకవైపు కేసీఆర్ కూడా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఒకవైపు ఏమో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సోనియా గాంధీ లేకుంటే రాష్ట్రమే లేదంటున్నారు. సోనియా గాంధీ ఎప్పుడు ఇవ్వాలి రాష్ట్రము? 2009లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఇస్తే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం. తెలంగాణ తల్లి సోనియమ్మ మన రాష్ట్రాన్ని ఇచ్చిందని ఒప్పుకునే వాళ్ళం. కానీ 2014 తెలంగాణ 1200 మంది అమరులు చనిపోయినాక ఇచ్చిన రాష్ట్రము. మీరు తెలంగాణ కోసం పోరాడిన అమరుల మీద ఏది పునాదుల మీద గవర్నమెంట్ ఫామ్ చేసి నువ్వే అన్నావు అసెంబ్లీలో కానీ బయట కానీ తెలంగాణ బలిదేవత అని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ అమరులను బలి తీసుకునేదాన్ని. అటువంటి ఆమెను ఇప్పుడు నువ్వే మళ్ళీ దేవత అంటున్నావు. అది నీ విచక్షత జ్ఞానానికే వదిలేస్తున్నాము. తెలంగాణ ఎవరు ఇచ్చింది కాదు సార్, ఎవరు ఇచ్చింది కాదు, ఎవరి సొత్తు కాదు. తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆ రోజు పోరాడి తెచ్చుకున్నాము. తెలంగాణ ఎవరి భిక్ష కాదు, తెలంగాణ పోరాడి కష్టపడి తెచ్చుకున్నాము. మాకు రావాల్సిన హక్కులు వాటాలలో, మాకు రావాల్సిన విభజన హామీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన మా రాజ్యాంగబద్ధంగా మేము రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ఎవరి భిక్ష ప్రధానం కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆస్తి, తెలంగాణ రాష్ట్రం. ఎట్లా ఉంటుందంటే ఒకవైపు ఏమో ఉద్యమం చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ పరిపాలన ఉంది. మరి మొదటిసారిగా ప్రతిపక్షం నుండి ఏదైతే అవతరణ దినోత్సవం జరగబోతా ఉంది, సో ఎట్లా చూస్తారు? మేము అవతరణ దినోత్సవం అంటే మేము అదే అంటున్నాము. అమరుల ఆశయాలు కానీ, తెలంగాణ మేధావుల ఆశయాలు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు కానీ వారి అనుకూలంగానే మొదటి నుంచి నడుచుకున్నాము. ఇప్పుడు కూడా అలా ఆశయాలకు అనుకూలంగానే నడుచుకుంటాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వాన్ని ఏది పక్కకెట్టాలని, తెలంగాణ కట్టడాలను, చారిత్రక కళాతోరణాలను తీసేస్తడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు సరైన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మేము ఆశిస్తున్నాం. తెలంగాణ సంబంధించిన ఏదైతే అధికార సింహాన్ని ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇవాళ అధికార చిహ్నాన్ని మార్చడాన్ని ఎట్లా చూస్తారు మీరు ప్రభుత్వం? అధికార చిహ్నాలు ఎందుకోసం పెట్టింది అనేది మొదలు దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ చరిత్రను గుర్తు చేసుకునే విధంగా శాశ్వతంగా తెలంగాణ సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న అంశం. దీన్ని పలు రకాలుగా చిత్రీకరించి మార్చే ప్రయత్నం ఇది అవివేకమైన చర్య. అవివేకమైన చర్య కాదు. ఎవరు చేస్తున్నారు? మనం ఏమంటాం? దేవతలను నమ్ముతాం, వేదాలను నమ్ముతాం. అటువంటి తెలంగాణ ప్రజలను మరి దేవతలు వేదాలు వల్లించవలసిన అవసరాన్ని పక్కన పెట్టి ఇంకేదో వల్లిస్తామంటే ఎట్లా? నేను అంతకంటే ఏం మాట్లాడమంటారు? ఓకే, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉండాలి? చరిత్రను మార్చడం కానీ, చరిత్రను వక్రీకరించడం కానీ, చరిత్రను తిరగరాయడం కానీ అవసరమా? కాదు కదా. ఏదైనా మేలు చేయదలుచుకుంటే ప్రజలకు చెప్పిన అంశాలలో మరింత గతంలో కంటే మరింత ఎక్కువ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే రుజువు చేసుకోవడానికి అవకాశం తీసుకోండి. కానీ
గతంలో చేసినవే మార్చేసినంత మాత్రాన చరిత్రలోకి ఎక్కుతారా? అవునులే, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈనాటి మాధ్యమికాలలో ఈనాటి ప్రసార ఏంటి ప్రసారం కావాలనే ఆలోచన ఉన్నవాళ్ళు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చెడు డిబేటబుల్ అని అనుకుంటున్నారు ఈ మేధావులు. డిబేటబుల్ అయినంత మాత్రాన మంచిగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది కదా. కానీ నేనుండే కొద్ది రోజుల్లో నా పేరు ప్రసారం కావాలనే తపన ఏదైతే ఉందో ఇది కుచిత బుద్ధి. ఏమంటారంటే సి గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఆల్వేస్ డిబేటబుల్. బికాజ్ ఇట్ ఈస్ డిబేటబుల్ యు ఆర్ ఇన్ ది న్యూస్, బికాజ్ యూ వాంట్ టు బి ఇన్ ది న్యూస్, బికాజ్ యూ ఆర్ ట్రయింగ్ టు బి, ఐ డోంట్ నో హౌ లాంగ్ వన్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ దట్ పొజిషన్. అందుకోసం ఈ కుచిత బుద్ధితోటి ప్రజల్లో ప్రసారంలో ఉండడానికి చేసే అవకాశాలే తప్ప శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ మేలు గురించి, తెలంగాణ చరిత్ర గురించి, సాంప్రదాయాలను కాపాడుకునే వ్యక్తులుగా మనం నిలబడగలకపోతున్నాము అనే దీంతో మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. ఏంటి కాకతీయులు మా చరిత్ర కదా. తర్వాత చార్మినార్ ఇట్స్ అ సింబల్ ఆఫ్ హైదరాబాద్. మొత్తం ఈ ప్రాంతం లోపల నెంబర్ 1 నెంబర్ 2 మనకు చార్మినార్ కనపడుతుంది. అది కాదు, ప్రజాస్వామ్యం ఎప్పుడు వచ్చింది అందాదా? అంతకుముందు మన చరిత్ర లేదా? ప్రజాస్వామ్యం రాకముందు నుంచి కూడా తెలంగాణ అంశం ఉందా? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కావాలనే నినాదం వచ్చిందా? ఆ స్ఫూర్తి ఎప్పుడు ముందుకు వచ్చింది? కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమం తీసుకొచ్చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచింది. కానీ మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, తర్వాత నెహ్రూ గారు, బోస్ గారు వచ్చిన తర్వాత కదా 10-12 ఏళ్ళు, 1933-35 నుంచి. అట్లాగే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికి, తెలంగాణ నినాదానికి, తెలంగాణ ఆకాంక్షకు ప్రజలు గుర్తించే విధంగా, ప్రభుత్వాలు గుర్తించే విధంగా, రాజకీయ పార్టీలు తలొగ్గే విధంగా తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇంకేదో మీరు అడుగుతారు తర్వాత, ఏదో 2వ తారీఖు సోనియా గాంధీ గారు. నేను ఒకటే అంట, స్వాతంత్ర పోరాటం ఒత్తిడితోటి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకి ఇచ్చిపోయారు, కానీ లేకపోతే మనకేమైనా దానం చేసిపోయినారా? అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళని ఏమన్నా అంటే మర్యాదిస్తాం, అంతేకాని మరి ఒక్కటి ఆలోచించాలి. ఈ పోరాట స్ఫూర్తి ఉధృతం చేసిన తర్వాతనే రాజకీయ పార్టీలు ఒక ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీ, తర్వాత నినాదంతో ఇన్ని సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చివరికి తలగ్గాల్సి వచ్చింది. సాధించింది ఎవరు? కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర, కేసీఆర్ గారి పోరాటం. అందుకోసం ఎవరిని చూపెట్టినా చరిత్ర మార్చలేరు. సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాపాలన అంటే సింబల్స్ మార్చడమేనా, ఒకవైపు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అందట్లేవని మాట్లాడుతున్నాను. నేను అందుకే చెప్పాను, ఈ సందర్భంలో ప్రజల్లో ప్రచారంలో ఉండడానికి చేసే ఎత్తుగడలు మరి మీ 6 గ్యారెంటీలు కదా, 13 కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే 420 దాని గురించి ఏమైనా చేస్తామని అంటున్నారా? లేదు, మళ్ళీ ఏదో 23 ఇచ్చారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ సందర్భంగా మేము చేస్తామని దాని గురించి గొప్పగా మాట్లాడుకోండి, వద్దంటారా? చేశారా? ఈ 100 రోజుల్లోనే చేయలేదు, 180 రోజుల్లో కావట్లేదు. ఆగస్టు 15 అని ఒక్క అష్యూరెన్స్కు ఆగస్టు 15 అంటున్నారు. అది కూడా సాధ్యాసాధ్యాల మీద చర్చించడానికి మీకు ఓపిక లేదు. అందుకోసం ఇది కేవలం మసిపూసి మారేడుగాయ చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారనేది నిస్సందేహం. అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఒక మారుస్తే ఏం జరగబోతుంది? అంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారా? ఇది కాదు, ఇది ప్రజల హృదయాల్లో ఉన్నది, ప్రజలకు హత్తుకొనున్న అంశం. ఇది సెంటిమెంటల్ అవసరం. తెలంగాణ ప్రజల హృదయంలో ఉండే విషయాలను తారుమారు చేస్తూ ఉంటే ఊరుకుంటారా? తెలంగాణ ఉద్యమం 2 సంవత్సరాలు ఎందుకు కొనసాగింది? బయట వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి, దృష్టి పెట్టలేదు కాబట్టి, రాజకీయ కోణంలో ఆలోచించి ఆలస్యం చేశారు కాబట్టి. కేసీఆర్ గారు చేసిన ఉద్యమ స్ఫూర్తి ఆ కాలం అది అందరినీ తలొంచే విధంగా చేసింది. ఇప్పుడు కూడా మేము తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ ఊరుకోదు. ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్, తెలంగాణ సినానిమస్ పదాలయ్యా, విభజించలేని అంశాలు, విభజించలేని పదాలు, ఊహించలేని పదాలు.
దాంట్లో ఎక్కడ పొరపాటు వచ్చినా తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు, వీరోచిత ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటారు. పార్టీ కూడా ఎదుర్కొంటుంది, ఇందులో నిస్సందేహం. ఓవరాల్గా జూన్ 2 కూడా రాబోతుంది తెలంగాణ అవతరణ దినోత్సవం. జూన్ 2 ఈ 2కి మీరు చెప్పినట్టుగా సోనియా గాంధీ కూడా రాబోతూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఆహ్వానం అందుతున్నారని తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? ఇక ఈ ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడదాం? మేము ధైర్యంగా ఉన్నాం. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసిన పనులు చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. కనీసం 68, 69 అంశాల మీద ఏ రాష్ట్రంలో లేనన్ని వెల్ఫేర్ మెజర్సు, ఏ రాష్ట్రంలో కూడా దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వాల సొమ్ము ప్రజల చేతుల్లోకి అత్యంత ఎక్కువ కుటుంబాలకు, అత్యంత ఎక్కువ మందికి అందజేసిన చరిత్రను చూపెడతాం. అందులో ఒక్క నిమిషం అందులో సామాజిక కోణం కూడా ఇమిడిపడింది. పెట్టుబడిదారుల కోసమే దానికోసం కాదు. సామాన్య జనము, సామాజిక కోణము, ఆత్మగౌరవము, మనిషికి నాది తెలంగాణ, నేను తెలంగాణ వాడిని అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరాన్ని కానీ, అలా ఆలోచించడానికి అవకాశం కానీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాలనలో 100 విధ్వంసం సృష్టించిందని చెప్తాను రేవంత్ రెడ్డి. కళ్ళున్నవాడు, తెలివి ఉండి ఆలోచించగలిగినవాడు, వాస్తవాలు బేరీజు వేసుకునేవాడు ఎవరైనా ఉంటే మాట్లాడతాను. కళ్ళు లేని వానితోటి, చెవులు పోయినోనితోటి, ఇంకేమంటారు అది, నోరు ఇదైతే మాట్లాడే లాభం ఏమున్నది? నాకు కోపం వస్తున్నది. ఎందుకు? దమ్ముంటే వైట్ పేపర్ ఇవ్వండి. మీరు మేము ఇస్తాము, మేము చేసి పని చెప్పుతాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్న కార్యక్రమాలు జరిగాయా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వస్తారా చర్చలో పాల్గొంటారా? వచ్చి 6 నెలలు కాలేదు, చెప్పిన పని ఒక్కటి కాలేదు, మీద నుంచి గివా ఏమో శాతగానవాడు ఏమంటాడు ఊళ్ళలో, ఏదో ఊకుంటారు పోతూ ఊకే ఏదో తిడుతుంటే ఒకసారి ఎత్తాడు పెద్ద మనిషి, వేసిన తర్వాత కింద పడతాడు. వాడు ఏం ఎత్తాడు, తువాల దుప్పుకొని మళ్ళీ వచ్చినప్పుడు చూస్తలే అంటూ. ఇది కథ కాదు. ప్రజల మీద, పరిపాలన మీద, ప్రాంతం మీద ఇది విశ్వాసం కానీ, నమ్మకం కానీ, ఆ అంకిత భావంతో ఏం చేయాలనే ఆలోచన మీద. ఒక్క నిమిషం, ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతున్నాయి కదా, ఎన్ని విషయాలలో? కరెంటు విషయం ఎలా ఉంది? తాగునీళ్ళ విషయంలో ఎలా ఉంది? విత్తనాల విషయంలో ఎలా ఉంది? రైతు భరోసా విషయంలో ఏమైంది? చివరికి టైల్పాండ్ నుంచి నీళ్లు ఆంధ్ర వాళ్ళు తీసుకపోతే మనకు సోయలేదు. తర్వాత 2 బరాజుల నుంచి నీళ్లు సముద్రంలోకి ఇడిచిపెడతారు, నీళ్ళు అవసరం ఉండగా. తర్వాత తుపాకులగూడెం నుంచి దాదాపు 48 టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలుస్తుంటే కూర్చున్నారు. అందులో 25-26 టీఎంసీలు దేవాదుల మోటార్ల ద్వారా నడుచుకునేటువంటి పరిస్థితి. మీది ఏ డిపార్ట్మెంట్లో ఇవాళ ఏమైంది? విత్తనాలు ఇవాళ ఏమైంది? సివిల్ సప్లైస్ మాట ఒక్క నిమిషం, సివిల్ సప్లైస్ మాట మార్చారా? బీర్ విషయంలో, లిక్కర్ విషయంలో మాట మార్చారా? అదే ఏదైనా రాకపోని నేను అనేది, మాట మారుస్తున్నారా లేదా? సమన్వయం ఉందా? సమీక్షలు ఉన్నాయా? రాష్ట్ర ప్రజల మేలు కోసం చేస్తున్నారా, లేకుంటే ఎవరి మేలు కోసం చేస్తున్నారు? ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ? మీ ఆలోచనలు మీరిచ్చిన హామీల మీద, గత ప్రభుత్వం చేసిన సామాజిక కోణంలో ప్రారంభం చేసి కొనసాగించిన 10 సంవత్సరాల కార్యక్రమాల మీద చేయండి. ఇవాళ ఏమైంది? గొర్రెల గురించి ఏం చేస్తున్నారు? కంటిన్యూ చేయట్లేదు కదా, అదే చెక్కులే వాపస్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇది ఏమనాలా? దీన్ని ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. లబ్ధి పొందే వాళ్ళను ఇది చేయడానికి మీరు ఇంకా మహిళలకు ఏదో ఇస్తామన్నారు, 2500 ఇస్తున్నారా? ఏది లేదు కదా. మరి అది లేకుండా ఈ ఉత్త మాటలు మాట్లాడే వాళ్ళతో ఇంకేం మాట్లాడమంటారు? కేసీఆర్తో మాట్లాడే పని చాలా ఉంది. అసెంబ్లీకి వచ్చినాక కేసీఆర్తో ఖచ్చితంగా మాట్లాడితే, అరే ఏమయ్యా, ఇగో నీ తాహెత ఎంత, నువ్వెంత, ఎవరు ముఖ్యమంత్రి? అసెంబ్లీ వచ్చి మాట్లాడితేనే రికార్డ్ అవుతుందా? లేదు, రాకపోతే ఏంది? అవును చాలా విషయాలు అక్కడే మాట్లాడతాం, బయటకు వచ్చి మాట్లాడరాదు? చర్చించలేవా? తను చేసింది ఎందుకు చేస్తారో చెప్తున్నావా? అసెంబ్లీలో మాట్లాడిన వాటి మీద నిలబడుతున్నావా? నీ టైం అంతా ఆరోపణల మీద చేసావు కదా. నీ ఎటువంటి తెలివి లేని వాడికి, అవగాహన లేని వాడికి, అనుభవం లేని వాడికి అసెంబ్లీలోకి వచ్చి చూపెట్టాలా? సిగ్గుచేటు.
దమ్ము ధైర్యం ఉంటే చేసిన పనులు గుర్తించి దానికి అనుగుణంగా దానికంటే మేలైన కార్యక్రమాలు చేసి నువ్వు అసెంబ్లీలో చెప్పు చూద్దాం. అదే అసెంబ్లీలో నువ్వు ఎందుకో మాట్లాడవు. నేను ఆరు ఇది ఇచ్చాను, అందులో 13 ఉన్నాయి, నేను 13 చేశాననే ధైర్యం ఉందా మాట్లాడడానికి? ధైర్యం లేని వాడికి, వినలేని వాడికి, మూర్ఖపు వాడికి, చూడలేని వాడికి, చెవులు మూసుకునేవాడికి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలా? నీ చర్య ఎంత, నీ అనుభవం ఎంత, నీ కథ ఎంత? ఎవరయ్యా కేసీఆర్? ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి 14 సార్లు నిరాటంకంగా ఓటమి చెందకుండా గెలిచిన వ్యక్తి వాజ్పేయి ఉన్నాడు, ఎవరు ఈయన మన జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నాడు, రామ్విలాస్ పాస్వాన్ ఉన్నాడు, చటోపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు 10 సార్లే పార్లమెంటు, 11 సార్లు అసెంబ్లీ గెలిచిన వ్యక్తి మొన్ననే కేరళ ముఖ్యమంత్రి చనిపోయాడు. ఆయనకంటే ముందు 13 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు బతుకున్న వాళ్ళలో 14 సార్లు దేశంలో ఏకైక వ్యక్తి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మద్దతు పొందిన వ్యక్తిని ఈ మాదిరిగా మాట్లాడతావా? నువ్వు వచ్చే రోజులైంది ముఖ్యమంత్రి, నువ్వు అంతకుముందు ఏంటి, ఎక్కడున్నావు? నీకు సమాధానం చెప్పాలా? అక్కడ చెప్తేనే తెలుస్తుందా నీకు? నీ తెలివితేటలకు ఎక్కడ చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది గురించి ఆలోచన చేసి అసెంబ్లీలో నేను చేసినానని గొప్పగా చెప్పుకో. ధైర్యం ఉందా? లేదే. అటువంటిప్పుడు ఏదో అసెంబ్లీకి రాలేదని తూతూ మంత్రంగా ఏమంటారు చూడు. చిచి ఇక వద్దులే, ఇక ఎటువంటి వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం, వద్దు.